సర్వే అని మొదలుపెట్టారు. సర్వేకి కూడా ప్రతి దాంట్లో కూడా జగనన్న బొమ్మ అంటున్నారు. అసలు ఎంతవరకు కరెక్ట్? జగనన్న అంటే ఎవరు? మనం ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లేసి గెలిపించిన అభ్యర్థి 5 సంవత్సరాలు. అదే ఎక్కువ మంది అసెంబ్లీ మెంబర్స్ వస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, అంతవరకే వాళ్ళ పరిధి 5 సంవత్సరాలకు. కానీ రాజ్యాంగబద్ధంగా వాళ్ళు వ్యవహరించాలి. కానీ సొంతంగా ఇది ఏదో వాళ్ళ ఈ రాష్ట్ర సమయం అంతా కూడా ఒకసారి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మాత్రాన ఈ వైసీపీ వాళ్ళు ఈ రాష్ట్ర సొత్తు అంతా మాది, మా సొంతం అని చెప్పన్నట్టు వాళ్ళ అబ్బ సొత్తులో చెప్పుకోవడం ఇది చాలా దురదృష్టకరం. ఇది రాజకీయాల్లో ఇటువంటి ఒరవడి అనేది గతంలో ఎప్పుడూ లేదు, ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మాత్రమే ఉంది. పెమ్మసాని చంద్రశేఖరరావు గారు చాలా మంచివాడండి. చిన్న వయసులోనే సేవా తత్పరంతో రాజకీయాల్లోకి రావటం, ఇటువంటి యువత భారత రాజకీయాల్లో అడుగుపెట్టడం చాలా మంచిది. యువత ముందుకి నిజాయితీగా నిస్వార్థంగా వచ్చి ప్రజాసేవ చేయడానికి ఇటువంటి యువత పెమ్మసాని చంద్రశేఖరరావు లాంటి వాళ్ళు ఊరికొకళ్ళు తయారైతే భావి భవిష్యత్తులో ప్రపంచ దేశాల్లోనే ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేకత. అలా రావాలంటే ఇటువంటి వాళ్ళు రావాలి రాజకీయాల్లోకి.